సత్తుపల్లి మండలం కృష్ణారం గ్రామంలో సుమారు 60 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ 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 కోదండరామస్వామి ఆలయం ఈ వసంత వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయ కమిటీ కావచ్చు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడికి తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు గారు రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ దేవాలయం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీరు స్థానికులుగా ఉన్నారు. అయితే ఈ దేవాలయం 60 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన దేవాలయం, మీరు రావడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు దేవాలయం గురించి? ఈ కిష్టారం గ్రామంలో 1965వ సంవత్సరంలో ఈ కోదండరామాలయం నిర్మించడం జరిగింది. ఈ ప్రతిష్ట జరిగిన తర్వాత 60 సంవత్సరాలైన సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం, ప్రజలు అందరూ కలిసి దీన్ని పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు చేసే కార్యక్రమం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు రాముడి పట్టాభిషేకం జరుగుతూ ఉంది. ఎల్లుండు ఇక్కడ భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయో చిన్న గ్రామం అయినప్పటికీ కూడా కిష్టారంలో పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవ వేడుకలు ఇక్కడ గ్రామ ప్రజలు, రైతాంగం నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక రకంగా నాకు సొంత గ్రామం, మా అమ్మమ్మ గారి వాళ్ళ గ్రామం కూడా ఇది. దాంతో ఈ గ్రామంతో కూడా నాకు గొప్ప అవినాభావ సంబంధం ఉంది. అదేవిధంగా ఈ రామాలయం ప్రతిష్ట దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమం ఈ గ్రామంలో ఉన్న రైతాంగం, భక్తులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి సంవత్సరం చేసే బాధ్యత కూడా ఇక్కడున్న ప్రజలంతా తీసుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. पृथ्वी शांता शांतिना शांता समे शांता जगं समयतु अंतरिक्षं शांतं तत्पादुना शांतं समे शांतकं सुजगं समयतु अंतरिक्षं शांति पृथ्वी शांति कृष्णां वायुशांति शांति चंद्रमा शांति नक्षत्राणि शांतिना पश्यामि लोसनशांति शांतं शांतिदा शांतिरश्मिष्टां हस्तां फणशांति शांतिरेव शांति शांतं मे अस्तु शांतिः तयाहं शांत्या सर्वशांत्या मह्यं दुःखे चतुष्पदे शांतिं करोमि शांतिं मे अस्तु शांतिः. ఒక దాకా మాత్రమే వాయించండి, జయగట్ట వాయించండి, గట్టిగా దాకా గట్టిగా వాడాలి. ఒకటే నాదం బాగాలాగా వేయాలి, ఒకటే శృతి గట్టిగా పోతాను. గోవిందా 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 చల్లండి. పేద దేవ పవిత్రేణ ఆత్మానందదేశనా పేద సహస్ర పురందురా రాజాధిత్యం పవిత్రవనం శుభోద్రామగంధిరమయం బ్రహ్మవిదం బ్రహ్మపురేమహి రసనాదే సహనామునాదు. రామ రామ జయ రామ 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 జయ రాజ రామ రామ జయ రాజ రామ
ఇచ్చినటువంటి రాజదండం ఇస్తున్నారు. సింహాసనం మీద రాజధాని కూర్చోబెట్టారు. ఇక మిగిలిన పరిపాలన అందాలి. అందరికీ చక్కగా పరిపాలన సులభంగా ఉంటే రాజు సక్రమంగా ఉంటే ప్రజలందరూ సంతోషదాయకంగా ఉంటారు. అనేటటువంటి పరిపాలన భవిష్యత్తులో మనకి రావాలి అనేటటువంటి నీతిమయమైనటువంటి ఆలోచన మనందరికీ కూడా రావాలని చెప్పి ఆ శ్రీరామచంద్ర ప్రభుకి ఈ రోజు ఏమన్నాడంటే, ఏమయ్యా ఇన్ని ఆభరణాలు ఇచ్చావు, ఉన్నాయి అన్ని వచ్చినాయి, అంచెలంచెలుగా ఎంతై ఎంతెంతై అన్నట్టుగా ఆ స్వామివారు మనం కూడా అంతే ఫస్ట్ రాయితీ పెట్టుకోవాలి, తర్వాత వెండి ఆభరణాలు పెట్టుకోవాలి. ముందుగానే ఒక ఇల్లు కట్టేసి ఒళ్ళంతా నగలు తీసేసామనుకోండి ఏమంటారు, బాగా ఈసారి 60 ఏళ్ళు వచ్చేసరికి బంగారపు కిరీటాన్ని ధరింపు చేసుకోవాలి. ఈ కిరీటాన్ని ఎవరిని అడిగితే బాగుంటుంది అని మనసులో ఆయన అనుకున్నాడు. అనుకుని వాళ్ళ యొక్క హృదయాల్లో చొరబడి యాస్తి వెంకటేశ్వరం, ధర్మపతి, లక్ష్మీనరసమ్మ, కీర్తిశేషులు ఎక్కడున్నా కూడా చక్కగా స్వర్గలోకాల్లో అక్కడ రాముని సేవిస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఆశీర్వచనం ఇచ్చి ఆ రామచంద్ర ప్రభుని అక్కడ కోరుకున్నారు. ఏ రామ, మేము ఇంతకాలం సేవ చేశాం కదా భూమండలంలో, నీకు చేసావా లేదా? మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర. చేశాం కదా, మరి మా బిడ్డలు భూలోకంలో ఉన్నారు, మా వంశం వాళ్ళు భూలోకంలో ఉన్నారు, మీకు ఇంత సేవ చేశాం కదా ఆపాద మస్తకము, కాబట్టి మీ మస్తకానికి ఒక బంగారపు కిరీటాన్ని సమర్పించాలని కోరిక ఉన్నది. ఇక్కడ సమర్పిస్తే ప్రజలు చూడరు, కాబట్టి కృష్ణారంలో ఉందయ్యా మీ గుడి, ఆ కృష్ణారంలో మా వంశీయులు ఉన్నారు, కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ బంగారపు ధనం ఏదైతే ఉన్నదో ఆ కిరీట ధనాన్ని నా బిడ్డలకు అందించి ఆ వంశం వారిని తరిపి చేయి అని చెప్పి వారి హృదయంలో చొరబడి నా పరమాత్మ రామచంద్రుడు వారికి చక్కగా ఇక్కడికి పంపించాడనమాట. ఎక్కడో ఉండాల్సినటువంటి వారి సంపదనంతా కూడా మూట కట్టి కిరీటంలాగా తయారు చేసుకుని బంగారుమయమైనటువంటి ఆ స్వర్ణ మకుటాన్ని సమర్పణ చేస్తూ నేనే చెప్పండి. శరత్ బాబు, జాస్తి శరత్ బాబు, ధర్మపత్ని సునీల దంపతుల చేత మనందరి సమక్షంలో స్వామివారికి బంగారుమయమైనటువంటి ఈ కిరీటాన్ని సమర్పణ చేశారు. ఇక మన భవిష్యత్తు బంగారు బాటలాగా కాబోతుంది. ఒక్కసారి గట్టిగా ఇది గట్టిగా ఒకసారి చెప్పండి. ఎంత ఇస్తే వారికి శ్రీరామచంద్ర బాధలేని లాగా ఉంది. వాళ్ళు కిరీటాన్ని సమర్పణ చేస్తున్నారు. ఈ యొక్క ఫలితం వారికే కాదు, చూసినటువంటి మనందరం కూడా ధన్యులమే. మన జీవితాలు సులభం అయిపోతున్నాయి. బంగారు బాట పడవడానికి ఇది ఒక మార్గము.
స్వామి నగర పుష్పమాలను సమర్పిస్తూ ఉన్నారు. అందరూ పుష్పమాలను చూసి నమస్కారం చేసుకోండి. శ్రేష్ఠ ఎత్తిన కిరీటం ఉంటేనే ఆ రాజుకి వాల్యూ అన్నమాట, విలువ. కాబట్టి రాజు మీద రాజుగారిని కూర్చోబెట్టారు. ఇక మిగిలిన ఒకటే నాదం బాగాలాగా పోదాని, ఒక్కటే శృతి గట్టిగా పోదాని. గోవిందా గోవిందా గోవిందా. ఆ తీర్థం అందరి మీద చల్లండి. సంఘ సమాహ్లాద చంద్రగా
సమంగళ భోవేక భువన్నేక శివన్నేక మహన్నేక దిగానేక తమానేక భక్తాయ సంతం భాగ్యమే సమసేతయా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రాయ నమః. కృష్ణవరం కిష్టారం గ్రామంలో 60 సంవత్సరాలు షష్ఠ్యబ్ద పూర్తి సంవత్సరములలో భాగంగా నిన్న ఉదయం పూట అగ్నిమంథనం అన్నటువంటి కార్యక్రమంతో యాగశాలలో పంచాగ్నుల యందు హోమ కార్యక్రమం, అట్లనే ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్య ఉపాసనలు, రామతారక మహామంత్ర హోమములు, అట్లనే నవగ్రహ లక్ష్మి మొదలైనటువంటి సూక్తాలతో హోమము, అట్లనే నిన్న సాయంత్రం పూట కళ్యాణ మహోత్సవం వైభవంగా అంగరంగ వైభవంగా జరపబడింది. ఈరోజు ఉదయం స్వామికి పంచాగ్నుల యందు ఉక్త హోమ కార్యక్రమములు, అట్లనే ఇప్పుడు స్వామికి మధ్యాహ్న సమయంలో వైభవంగా ఒక పక్క అక్కడ స్వామికి పట్టాభిషేక మహోత్సవం జగదానందకరంగా కనుల విందువుగా వైఖాన సాగమోక్త సంప్రదాయంగా నిర్వహింపబడుతూ ఉంది. అట్లనే రేపు ఉదయం పూట స్వామికి కుంభాభిషేకం, ఆలయంలో మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, అట్లనే చక్రస్నానం మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క 60 సంవత్సరాల ఈ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అట్లనే ఈ నవమి రోజున కళ్యాణ కార్యక్రమం, నవమి ఉత్సవాలు కూడాను జరపబడతాయని తెలియజేస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ.